నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మీరు తమ్మునేల్లో చూసినట్టుగా మన టాపిక్ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం దేవుడు ఏం చేస్తుంటాడనే విషయం తెలుసుకుందాం. దేవుడు ఎవరైతే తన కోసం నిత్యం తపస్సు చేస్తూ ఉంటారో లేదా ధ్యానం చేస్తూ ఉంటారో, తన దర్శనం కోసం ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో వారిని కాచుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ధర్మానికి చెడు కలుగుతుందో అప్పుడు ఎవరో ఒకరిని పంపించడం లేదా తానే రావడం జరుగుతుంది. 3, ఈ ప్రకృతి అంతా సహజంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నడిచేట్టు చూసుకుంటూ ఉంటాడు. 4, ఎప్పుడైతే ధర్మానికి చెడు కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడం కోసం తానే దిగి వస్తాడు. ఇదే విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్వారా చెప్పించారు. ఇప్పుడు చాలామందికి ఈ ఏం చేస్తుండడం మీద చాలా క్వశ్చన్లు ఉంటాయి. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఒకేసారి కొన్ని కోట్ల మందికి కూడా సమాధానం చెప్పగలడు, కొన్ని కోట్ల మంది యొక్క మనసును కూడా వినగలడు, కొన్ని కోట్ల మంది యొక్క కోరికలు కూడా వినగలడు, ఒకేసారి వినగలడు. ఇది మనకు తెలిసింది. తర్వాత ఇలానే కొన్ని కోట్ల మందితో ఒకేసారి కూడా మాట్లాడగలడు. అది భగవంతుని యొక్క శక్తి. మనకి ఈ భగవంతుడు ఏం చేస్తుంటాడనే దాని మీద ఒక కథ కూడా ఉంది. ఒక రాజుకి ఒక అనుమానం వచ్చింది. ఏమని అంటే, రాజుకి ఒక అనుమానం వచ్చింది, భగవంతుడు ఎటువైపు ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎటువైపు చూస్తుంటాడు అని తన మంత్రిని అడుగుతాడు. అడిగి, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ వారం తర్వాత 8వ రోజు వచ్చి నువ్వు నాకు చెప్పాలి, నీకు తెలియకపోతే వెళదా తెలుసుకొని చెప్పు, కానీ సమాధానం చెప్పకపోతే కనుక నీ తల తీసేస్తాను అని చెప్తాడు. సరే, మంత్రి కూడా దానికి సరేనని వెళ్తాడు. 6 రోజులు గడిచిపోతాయి. 7వ రోజు కూడా అయిపోతుంది. 8వ రోజు ఉదయాన్నే కూర్చొని మంత్రి ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా ఆయనకి రాజు అడిగిన విషయం గుర్తుకొస్తుంది. బాధపడుతుంటాడు. అయ్యో, నేను తెలుసుకోలేకపోయాను, నేను ఎవరిని అడగలేకపోయాను, ఎట్లా ఏంటి అని. ఇది వాళ్ళ ఇంట్లో ఈ బర్రెగొడ్ల దగ్గర పనిచేసేటువంటి ఒక పాలేరు ఉంటాడు. ఆ పాలేరు ఇది గమనించి, స్వామి ఏమిటి మీ డౌటు, ఏందంత బాధగా ఉన్నారు, ఏమైంది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు మంత్రి గారు ఆ రాజుగారు అడిగిన కథని, రాజు అడిగిన ప్రశ్నల్ని ఈ పాలేరుకి చెప్తాడు. దానికి పాలేరు అంటాడు, ఇది ఎంత పెద్ద ప్రశ్నలు స్వామి, ఇవి నేను చెప్తాను మీ తరఫున, మీకే ఇబ్బంది కదా అంటే, నాకే ఇబ్బంది లేదు, మరి నువ్వు ఆలోచించుకో, చెప్పకపోతే రాజుగారు తల తీసేస్తాడు అంటాడు. తల తీసినా పర్లేదు అయ్యా, వచ్చి నేను సమాధానం చెప్తానంటాడు. సరే, ఈ పాలేరుని తీసుకొని ఆయన బయలుదేరతాడు. రాజుగారి యొక్క సభకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుంటారు. ఆ పాలేరు పక్కన నుంచొని ఉంటాడు. నుంచున్న తర్వాత రాజుగారు అడుగుతారు, మంత్రివర్య అని అడిగిన ప్రశ్నలకి సమాధానం ఉందా మీ దగ్గర అంటాడు. అయ్యా, నేను చెప్పలేను, మా ఇంటి పాలేరు ఉన్నాడు, ఆయన చెబుతాడు అని చెబుతాడు. చెప్పంగానే సరే పాలేరుని పిలవండి అంటాడు. పాలేరు వస్తాడు, నుంచున్న తర్వాత రాజుగారు అడుగుతారు, చెప్పు నీ సమాధానం ఏంటి అంటాడు. అయ్యా, మీరు ఆ ప్రశ్న ఏంటో నాకు ఒక్కొక్కటి చెప్తే లేదా సమాధానం చెప్తానంటాడు. ఈయన సరే అంటాడు రాజుగారు. అని రాజుగారు చెప్పడం మొదలు పెడతాడు. ఫస్ట్ ప్రశ్న అడుగుతాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. అంటే, సరే స్వామి, మీరు ఒక దీపం తెప్పించండి అంటాడు. ఓ దీపం తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత ఆ సభలో ఉన్నటువంటి అన్ని యొక్క మన ఆ జ్యోతులు వెలిగిస్తారు. ఆ రోజు పూర్వకాలం జ్యోతులు ఉండేవి కొండ చుట్టూ, అదే కోట చుట్టూతా. ఆ జ్యోతిని అర్పించి అంత చీకటిగా ఉంటుంది. అప్పుడు ఒక్క దీపం ఒక్కటే చెదరబట్టుకొని వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లె అడుగుతాడు రాజుగారిని, స్వామి ఈ కాంతి ఎటువైపు ఉంది అని అడుగుతాడు. అంటే
చుట్టుపక్కల అంతా పడుతుంది కాంతి అంటాడు. దేవుడు అంతే స్వామి, చుట్టుపక్కల అంతా తిరుగుతూ అంతా ఉంటాడు, నిమిడీకృతమై ఉంటాడు, మొత్తం నిండిపోయి ఉంటాడు అని చెబుతాడు. రాజుగారు సరే అని తర్వాత అడుగుతాడు, రాజుగారు ఎటువైపు చూస్తుంటాడు, దేవుడు ఎటువైపు చూస్తుంటాడు అని అడుగుతాడు రాజుగారు. అడిగితే మళ్ళీ జ్యోతిని చెప్తే స్వామి ఈ జ్యోతి ఎటు చూస్తుంది అని అడుగుతాడు. అడిగితే అన్ని వైపులా చూస్తుంది అని చెప్తాడు రాజుగారు. దేవుడు కూడా అన్ని వైపులా చూస్తుంటాడు స్వామి అంటాడు. అన్న తర్వాత రాజుగారు మూడో ప్రశ్న అడుగుతారు, దేవుడు ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు పాలేరు చెప్తాడు, మహాప్రభో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మీరు కిందకి దిగి రావాలి, దిగి వస్తే నేను చెప్తాను సమాధానం అంటాడు. అనగా రాజుగారి కిందకి దిగి వస్తాడు. ఈ పాలేరు గౌరవ వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ చుట్టుపక్కల పట్లందరూ కూడా ఆయన మీదకి అటాక్ చేయకపోతే అప్పుడు రాజుగారు ఆవారిస్తాడు, ఆగండి 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 అని చెప్తాడు. తర్వాత చెప్పు ఏం చేస్తుంటాడు అని మన రాజుగారు మళ్ళీ అడుగుతారు పాలేరు, సింహాసనం కూర్చున్న పాలేరు. అప్పుడు పాలేరు అంటాడు, ఇదే చేస్తుంటాడు స్వామి, రాజుని పేదవాడిని రాజుని చేస్తుంటాడు, చూశారు కదా ఇదే జరుగుతుంది అని చెప్పాడు. చెబితే రాజుగారు మెచ్చుకొని ఆయనకి బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. ఇది కథ. మనకి చాలా సింపుల్గా ఎవరో ఎక్కడో నేను విన్న కథ చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్పారు. దేవుడు ఎటు చూస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు. ఇది కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా వినపడుతున్నాయి మార్కెట్లో, ఏది దేవుడు ఉంటే నాకు చూపించు అని. ఇలాంటి ప్రశ్నే ఒక ఆయన అడిగాడట, రాజు అడిగాడట, ఏది దేవుడు ఉంటే నాకు చూపించమన్నట్ట. అడిగితే మంత్రి గారు సరే స్వామి నేను చూపిస్తాను అని చెప్పి, అయితే మీరు అడిగే ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలన్నాడట మంత్రి గారు రాజుతో. మంత్రి గారు అన్నట్ట మీరు కూడా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అప్పుడు రాజుగారు సరే చెప్పు ఏంటని అడుగుతాడు. అడిగితే కొంచెం పాలు తెప్పించండి స్వామి అన్నట్ట. పెద్ద బాండలో ఆ పాలు తెప్పించారు. తెప్పిస్తే వెళ్ళేసి రాజుగారు దీంట్లో పాలల్లో నాకు నెయ్యి చూపించండి అని అడిగాట. అడిగితే రాజుగారు అంటే పాలలో ఎట్లా నెయ్యి చూపిస్తాను నీకు వేర్రా అన్నాడట. అంటే అదేంటి స్వామి పాలలో నెయ్యి చూడైతే పాల నుంచే కదా పెరిగే మజ్జిగ నెయ్యి వస్తుంది కదా అంటే, నేను చెప్తున్నాను అదే పాలని తోడేసి పెరిగేసి మజ్జిగ చేసి వెన్న తీసి వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది అంటాడట రాజు. మరి మీరు ఒక్క నెయ్యి కోసం ఎంత కష్టపడుతున్నారు, ఆ కనిపించిన భగవంతుడి కోసం మీరెంత కష్టపడాలి చెప్పు స్వామి. మనం అంటూ ఒక సాధన చేసి మనం కూడా ఆయన్ని చూడొచ్చు, అది పెద్ద ప్రశ్న ఏం కాదు, పెద్ద ఇదేం కాదు అని చెప్తాడు రాజుకి. అప్పుడు రాజుగా అర్థం చేసుకొని ఆయన కూడా ఆ సాధనలు అవి చేసి చివరికి దేవుని దర్శనం కలుగుతుంది ఆయనకి. నేను మీకు చెప్పబోయేది అందరికీ అదే, దయచేసి మీరు సాధన చేయండి. ఆ పరిహారాలు ఈ పరిహారాలు వాటి వల్ల వీటి వల్ల ఆ యొక్క సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది కానీ ఈ సమస్య తగ్గిపోదు. ఇది కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వచ్చేస్తే ఇది అవుతుంది, ఇంట్లో ఒక గడప దగ్గర ఉప్పు పెట్టండి, దాంట్లో పసుపు వేయండి, కుంకుమ వేయండి, ఇలాంటి పరిహారాల వల్ల మీకు ఎలాంటి శాంతి కలగదు. మీరు కంపల్సరీగా ఏదో ఒక జపమో సాధన చేసుకోండి, ప్రశాంతంగా హాయిగా బతుకుతారు. మనం పూర్వజన్మలో చేసిన కర్మని ఈ జన్మలో కనుక మనము దాన్ని తీసేయాలంటే కొంచెం కష్టతరమైన సాధ్యమైన పనే. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. అయితే ఈ పద్ధతులు కాదు ఇవి. మనకి మీరు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఏం చెబుతుంటారు, అలా చేయండి, ఆయనకి ఈ దండ వేయండి, తులసిమాల వేయండి, లేకపోతే మొన్న ఒక రోజు నేను చాలా వింత పరిహారం ఒకటి చూశాను, నేను ఆశ్చర్యం వేసింది. దీపావళి రోజు మీరు కమలం పువ్వు పెట్టి దాని పక్కన త్రిశూలం పెట్టి ఒక శంఖం పెట్టి దాంట్లో బియ్యం పోయండి, బియ్యం పోసి మీ పూజ గదిని తలిపి గట్టిగా వేసేస్తే దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారు బయటికి వెళ్ళదు, మీ ఇంట్లో ఉండిపోతుందని చెప్పారు. ఇలాంటి పరిహారాలు చెప్పడం వలన దీన్ని మనము తెలియనితనంగానే భావించాలి. చెప్పేవాళ్ళు, విన్నవాళ్ళు, అర్థం చేసుకొని చేసిన వాళ్ళు కూడాను. ఏంటంటే లక్ష్మీదేవిని నువ్వు బంధించగలవా? దేవుళ్ళకి డోర్లు మన గోడలు అడ్డం వస్తాయా? తప్పు కాదు. ఇలాంటి పరిహారాలు వినడం వలన పెద్ద ఉపయోగం ఏమీ లేదు, దానివల్ల జరిగేదేం లేదు. అయితే మీ సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది, అంతేకాని సమస్య పూర్తిగా సంపూర్ణంగా పోదు. మీరు ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తూ దేవుడి యొక్క సాధన చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే మార్గాలు చాలా వరకు ఉంది. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, తప్పకుండా మీరందరూ
సాధన చేయండి, మీరు బాగుపడండి, మన సంఘాన్ని బాగుపరచండి. అందరం మన హిందూ ధర్మంలో అందరం కూడాను ప్రశాంతంగా బతుకుదాం. ప్రశాంతమైన జీవిత అవతరణ కలిగి ఉండాలి మీ అందరికీను. మీరు కూడా దేవునికి దగ్గరగా వెళ్ళండి, దేవుని యొక్క దర్శనం కలిగించుకోండి, ప్రశాంతంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.